అందరికీ నమస్కారం. నేను మీ కొర్వి వినయ్ కుమార్. తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం తప్పిందా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఎందుకంటే తెలంగాణలోని మొత్తం 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు 14 నియోజకవర్గాలకు తమ అభ్యర్థులను ఖరారు చేసింది. ఇందులో 2 ఎస్టీ 3 ఎస్సీ నియోజకవర్గాలను పక్కన పెడితే మొత్తం 12 నియోజకవర్గాలు ఉంటాయి. ఆ 12లో కూడా కేవలం ఇద్దరికి మాత్రమే బీసీ అభ్యర్థులకు కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పించింది. మిగిలిన అన్ని చోట్ల కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులకే కాంగ్రెస్ పార్టీ టికెట్లు కేటాయించింది. అయితే ఆ 2 బీసీలకు ఇచ్చినటువంటి సీట్లు కూడా పెద్దగా కాంగ్రెస్ పార్టీకి బలం లేని చోటనే ఇవ్వడం జరిగింది. ఒకటి దానం నాగేందర్ కు సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ఇస్తే అక్కడ ఆ పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు. ఇక మెదక్ పార్లమెంట్ నియోజకవర్గానికి నీలం మధు ముదిరాజ్ కు టికెట్ ఇస్తే అక్కడ కేవలం కాంగ్రెస్ పార్టీకి ఒకరో ఇద్దరు మాత్రమే ఎమ్మెల్యేలుగా ఉన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీకి బలం లేని చోట బీసీ సామాజిక వర్గంలోని బలమైన సామాజిక వర్గాలుగా ఉన్నటువంటి మునూరు కాపు ముదిరాజు కమ్యూనిటీకి కాంగ్రెస్ పార్టీ టికెట్లు కేటాయించింది. అయితే మిగిలిన చోట్ల మాత్రం రెడ్డి సామాజిక వర్గానికి, అందులోనూ ఖచ్చితంగా గెలిచే స్థానాల్లో రెడ్డి సామాజిక వర్గానికి పెద్దపీట వేయడంతో కొద్దిగా బీసీలు ఆగ్రహంతో ఉన్నారనే చెప్పుకోవాలి. ఇక రిజర్వ్ స్థానాలకి వస్తే ఒక ఎస్టీ నియోజకవర్గాన్ని కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ లాగానే ఒకటి ఆదిలాబాద్ ఆదివాసులకు ఇవ్వగా మహబూబాబాద్ స్థానాన్ని లంబాడీలకు కాంగ్రెస్ పార్టీ కేటాయించింది. అయితే 3 ఎస్సీ నియోజకవర్గాలైనటువంటి నాగర్ కర్నూల్, వరంగల్ అలానే పెద్దపల్లి నియోజకవర్గాలు కూడా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ బీజేపీ లాగా 2 మాదిగలకు, ఒకటి మాల సామాజిక వర్గానికి ఇస్తారని అందరూ భావించారు. కానీ మొదటి జాబితాలోనే 2 ఎస్సీ నియోజకవర్గాలైనటువంటి నాగర్ కర్నూల్, పెద్దపల్లి నియోజకవర్గాలకు మాల సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులకు కాంగ్రెస్ పార్టీ టికెట్లు కేటాయించింది. వరంగల్లోనైనా సరే మాదిగ సామాజిక వర్గానికి టికెట్ ఇస్తుందని అందరూ భావించినప్పటికీ కూడా అక్కడ కడియం శ్రీహరి తనయ్య అయినటువంటి కడియం కావ్యను తీసుకువచ్చి వరంగల్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ కేటాయించింది. అయితే కడియం కావ్య మాదిగ ఉపకులమైనటువంటి బైండ్ల సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కడియం శ్రీహరి ఎక్స్పీరియన్స్ ను, అలానే కడియం కావ్య మహిళ కావడం, అలానే ఆమె భర్త ముస్లిం కావడంతో ముస్లింల ఓట్లు కూడా తెచ్చుకునే ప్రయత్నం చేసిందనే చెప్పుకోవాలి. కానీ తెలంగాణలో అత్యధిక జనాభా కలిగినటువంటి మాదిగ సామాజిక వర్గాన్ని ఇక్కడ విస్మరించిందని గుర్తు చేసుకోవాలి. నిజానికి కాంగ్రెస్ పార్టీకి ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్, ముస్లిం మైనారిటీతో పాటు రెడ్డి ఓట్లు చాలా కీలకం. ఈ సామాజిక వర్గాల ఓట్లు వస్తేనే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బలంగా సీట్లను సాధించగలుగుతుంది. కానీ ఎస్సీలో అత్యధిక జనాభా కలిగినటువంటి మాదిగలకు ఒక్క సీటు కూడా కేటాయించకపోవడంతో మాదిగలు కాంగ్రెస్ పార్టీపై గుర్రుగా కనబడుతున్నారు. మాదిగ ఓట్లు లేకుండా, బీసీ ఓట్లు లేకుండా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మెజారిటీ స్థానాలు గెలవడం గగనమే. మరి ఇలాంటి తప్పిదం కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేసిందనేది వారే పునరాలోచించుకోవాలి. అయితే మహబూబ్ నగర్ లో 73.64% మంది మాదిగలు ఉండగా 16.54% మంది మాలలున్నారు. అలాంటి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గంలో మల్లు రవికి కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించింది. ఆయన మాల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఆయన కూడా కుటుంబ నేపథ్యం నుంచి వచ్చినటువంటి వ్యక్తే. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వంలో ఆయన తమ్ముడైనటువంటి మల్లు బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం గా కొనసాగుతున్నారు. అది వరకు వాళ్ళ అన్నయ్య అయినటువంటి మల్లు అనంతయ్య కూడా రాజకీయాలు చేశారు. ఆయన మరణానంతరం 2 అన్నదమ్ములు కూడా కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. ఇక పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గానికి వస్తే అక్కడ మాల సామాజిక వర్గంకి చెందినటువంటి వివేక్ తనయుడైనటువంటి గడ్డం వంశీకృష్ణకు కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించింది. వాళ్ళు ఆర్థికంగా బలంగా ఉండడం, ఆయన తండ్రితో పాటుగా వారి బాబాయ్ కూడా రాజకీయాల్లో ఉండడం, వారిద్దరు కూడా ఎమ్మెల్యేలుగా ఉండడంతో ఇదివరకే కాంగ్రెస్ పార్టీ ఆ కుటుంబానికి కమిట్మెంట్ ఇవ్వడంతో అక్కడ వంశీకృష్ణకు కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పించింది.
అయితే ఓట్లు వేసే సమయంలో కాంగ్రెస్ పార్టీ వారికి ఇచ్చినటువంటి కమిట్మెంట్లు కానీ లేదంటే వారితో కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ప్రయోజనాలను ప్రజలు చూసే అవకాశం ఉండదు కదా. వారి సామాజిక వర్గానికి అక్కడ న్యాయం జరిగిందా లేదా, ఏ పార్టీ నుంచి తమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి పోటీ చేస్తున్నారు అనేది చూసి ప్రజలు ఓటు వేస్తారు. కనుక కాంగ్రెస్ పార్టీ ఈ తప్పిదాన్ని ఎలా సమర్థించుకుంటుంది, మరి వారిని ఎలా అకామిడేట్ చేస్తుంది అనేది చూడాలి. నిజానికి తెలంగాణలో మాదిగలు 60% మంది ఉంటే మాలలు 28% మంది ఉన్నారు. సహజంగానే ప్రతిసారి 2 మాదిగలకు 1 మాలకు టికెట్లు కేటాయిస్తూ ఉంటాయి అన్ని పార్టీలు. కానీ ఈసారి మాత్రం కాంగ్రెస్ పార్టీ మాదిగలను విస్మరించి మాదిగ ఉపకులమైనటువంటి 1% ఓట్ బ్యాంక్ కూడా లేనటువంటి బైండ్ల సామాజిక వర్గానికి వరంగల్ పార్లమెంట్ స్థానాన్ని కేటాయించింది. దీంతో మందకృష్ణ మాదిగ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వర్గీకరణకు మద్దతు తెలిపి వర్గీకరణ ప్రాసెస్ను మొదలుపెట్టినటువంటి బీజేపీకి మాదిగలు ఓటు వేసి గెలిపించాలని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీ ఇంత పెద్ద తప్పిదం చేయడం అనేది నిజంగా ఒక ఆలోచించాల్సిన విషయం అనే చెప్పాలి. నిజానికి ఆయా నియోజకవర్గాల్లో మాదిక సామాజిక వర్గానికి చెందిన నాయకులు లేరా అంటే ఉన్నారు. నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఏఐసిసి కార్యదర్శిగా ఉన్నటువంటి సంపత్ కుమార్ ఉన్నారు. ఇక పెద్దపల్లి నియోజకవర్గానికి వస్తే అక్కడ కూడా చాలా మంది మాదిగ నాయకులు పోటీ పడ్డారు. ఇంకా వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గానికి వస్తే ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి పస్నూరి దయాకర్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. సిరిసిల్ల రాజయ్య ఉన్నారు. మొన్న బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసినటువంటి రాజయ్య ఉన్నారు. ఇది వరకు స్టేషన్ గన్పూర్ లో పోటీ చేసి ఓటమి చెందినటువంటి ఇందిరా ఉన్నారు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసినటువంటి దమ్మాటి సాంబయ్య ఉన్నారు. సో ఇలా మాదిగ నాయకులు చాలా మంది ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరినీ పక్కన పెట్టి కడియం శ్రీహరి తనయ్య అయినటువంటి కడియం కావ్యకు తీసుకువచ్చి, అది కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ఆమెను ఇక్కడ తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మాదిక సామాజిక వర్గంలో ఒక చర్చకు తెరలేపాయనే చెప్పాలి. మరి బీసీ అలానే బలమైన మాదిగ సామాజిక వర్గం ఓట్లు లేకుండా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మెజారిటీ స్థానాలు దక్కించుకునే అవకాశాలు అయితే లేవు. ఇదే ప్రాసెస్ కనుక కంటిన్యూ అయితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ భస్మం కావడం ఖాయం. ధన్యవాదాలు.